Welcome to 24 Technologies. Our today's topic is ఏడబ్ల్యూఎస్లో మనము డాకర్ని ఏ రకంగా యూజ్ చేస్తాము, అట్ ది సేమ్ టైం ఈసీఆర్ అంటే ఏంటి, ఈకేఎస్ అంటే ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డాకర్? మనం ప్రీవియస్గా ఓఎస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఇమేజెస్ అనేటివి మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో. క్విక్ స్టార్ట్ ఆర్ అమెజాన్ లినక్స్ అవన్నీ ఏవి ఒక ప్యాకేజ్ లాగా మనకు వాడు ఓఎస్ను అక్కడ ఇస్తున్నాడు ఇమేజ్ రూపం. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ డాకర్ అని చెప్పేసి మనం అంటే, ఇది ఒక సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్. వేటి కోసం? నువ్వు యాప్స్ను డిప్లాయ్ చేయడానికి. టు డిప్లాయ్ యాప్స్, టు డిప్లాయ్ యాప్స్. డాకర్ డాకర్ ఈజ్ అ ప్లాట్ఫామ్, డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ టు డిప్లాయ్ యాప్స్. సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ టు డిప్లాయ్ యాప్స్. అండ్ ఇది ఒక ప్యాకేజ్ లాగా, ఇదొక ప్యాకేజ్ లాగా మనకు వర్క్ అవుతుంది. దీంట్లో ఈ ప్యాకేజ్లో ఏముంటాయి? అన్ని యాప్స్ ఉంటాయి. మీకు సంబంధించిన యాప్స్ ప్యాకేజ్ అయ్యి ఇన్ కంటైనర్ ఫార్మాట్. ఓకే, ఇన్ కంటైనర్ ఫార్మాట్. ఆ తర్వాత ఇవి ఏ ఓఎస్ పైన నేను రన్ చేయొచ్చు, ఏ ఓఎస్ పైన అయినా మీరు రన్ చేసుకోవడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. డాకర్ ఇమేజ్ అనేది ఏ ఓఎస్ పైన, లైక్ సెంతోఎస్ అనుకుందాం, సెంతోఎస్, లేదు అంటే అమెజాన్ లినక్స్ కావచ్చు, మ్యాక్ ఓఎస్ కావచ్చు, ఆర్ ఎల్స్ విండోస్. వాట్ ఎవర్ ఓఎస్ అనేది మనకు సంబంధం లేదు, ప్రతి ఒక్కదానిపైన మీకు రన్ అవుతుంది, ప్రతి ఒక్కదానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఏమనుకోవచ్చు, ఇది దేనికి యూజ్ చేస్తాము అని చెప్పేసి అంటే, ఓకే, ఇక్కడ నాకు ఏ మిషన్ పైన నేను వర్క్ అవుతుంది అని చెప్పేసాను. ఎనీ టైప్ ఆఫ్ మిషన్స్ అండ్ కంపాటబిలిటీ ఇష్యూస్ అనేటివి ఉండవు. నో కంపాటబిలిటీ ఇష్యూస్. అండ్ మీకు వర్క్ అనేది కూడా తగ్గుతుంది, అంటే లెస్ వర్క్. తర్వాత ఇంకా ఏ లాంగ్వేజ్ పైన మీరు యూజ్ చేయొచ్చు, లైక్ గోలాంగ్ కావచ్చు, లేకపోతే నోడ్ జేఎస్ కావచ్చు, లేదు అంటే ఇంకా ఏమున్నాయి లాంగ్వేజెస్, లైక్ పైథాన్, జావా. అంటే ఈ డాకర్ అనేది నాట్ ఓన్లీ నేను దీనికే వర్క్ అవుతాను అనేది ఏం లేదు. మీరు ఫైల్ రాసేటప్పుడు, అంటే ఫైల్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు వర్క్ అయ్యేది ఏది అంటే మైక్రో సర్వీసెస్. ఇది మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, మీకు మైక్రో సర్వీసెస్, ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నారు, ఇది కార్ట్ అనుకుందాం, ఇది వచ్చేసి యూజర్ నేమ్ అనుకుందాం, ఇది వచ్చేసి పాస్వర్డ్ అనుకుందాం, ఇది వచ్చేసి ఇంకొకటి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఇదొక మైక్రో సర్వీస్, ఇది డౌన్ అయితే, ఒక సర్వీస్ డౌన్ అయితే దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన సర్వీసెస్ పైన పడవు మైక్రో సర్వీసెస్ లో. ఇఫ్ దట్ ఈస్ మోనోలిథిక్ అప్లికేషన్, మీకు ఏమవుతుంది అంటే, ఒకటి ఏదైనా మీకు డౌన్ అయింది అంటే దాని ఎఫెక్ట్ మిగిలిన వాటిపైన కూడా పడడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకు విచ్ వన్ మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్స్. ఇక్కడ మనము డాకర్ను ఒక ఓఎస్ లో వేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అని చెప్పేసి అనుకుందాం. దిస్ ఈస్ మై సర్వర్. ఇక్కడ ఒక VM రన్ అవుతుంది. ఈ రన్ అయ్యేటప్పుడు నేను మల్టిపుల్ డాకర్ ఇమేజెస్ రన్ చేయొచ్చు. లైక్ నేను ఇక్కడ యూజ్ చేసేది నోడ్ జేఎస్, ఇక్కడ జావా యూజ్ చేస్తాను, ఇంకొక దానికి కూడా నేను జావా యూజ్ చేస్తాను. దీనికి వచ్చేసి లైక్ పైథాన్, ఇది వచ్చేసి డేటాబేస్ కోసం MySQL డేటాబేస్ కోసం యూజ్. అంటే ఒక సర్వర్లోనే యూ కెన్ రన్ మల్టిపుల్ డాకర్ ఇమేజెస్. దాన్ని ఏమంటామంటే విల్ కాల్ ఇట్ యాజ్ డాకర్ కంటైనర్స్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. ఓకే, ఇవన్నీ నేను ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు సార్? ఇది ఏమన్నా పాసిబిలిటీ ఉందా? ఈ ఇమేజెస్ కానీ, లేకపోతే ఇవన్నీ నేను ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే, మనం స్టోర్ చేసుకోవడానికి డాకర్ హబ్ అని చెప్పేసి ఉంటుంది. hub.docker.com.
ఇదేది నీ రెపోజిటరీ. నువ్వు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, నీ ఇమేజెస్ ఏ ఇమేజెస్, డాకర్ ఇమేజెస్, నీ డాకర్ ఇమేజెస్ అన్ని ఇక్కడ నువ్వు సేవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇది ఏది సపరేట్ గా నేనే యూజ్ చేసుకుంటాను, నువ్వు యూజ్ చేసుకోవడానికి లేదు, అలాంటివి ఏముండవు. ఎవరైనా డాకర్ హబ్ లో డాకర్ హబ్ ఏదైతే ఉందో దాంట్లో నీ ఇమేజెస్ అన్నింటినీ అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. డైరెక్ట్ ఈ డాకర్ అనేది hub.docker.com అని చెప్పేసి డైరెక్ట్ గా డాకర్ క్యూబర్నెటిస్ అయితే HashiCorp, ఇది docker.com. అండ్ ఓకే, దెన్ వాట్ అబౌట్ ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్ లో నేను స్టోర్ చేసుకోవడానికి ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ లో నువ్వు స్టోర్ చేసుకోవడానికి ఈసీఆర్ అంటే ఏంటి అంటే అమెజాన్ ఈసీఆర్, అమెజాన్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. అమెజాన్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఓకే, ఈ రకంగా మనం డాకర్ హబ్ అనేది పబ్లిక్ అని చెప్పేసి అన్నాం కదా, అది పబ్లిక్ రిపాజిటరీ అన్నాం. ఇది ఏమవుతుంది అంటే ప్రైవేట్ రిపాజిటరీ. నీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది కదా కాబట్టి ఇది ప్రైవేట్ రిపాజిటరీ. దీంట్లో కూడా నాకు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం ప్రొవైడ్ చేస్తా అంటే పబ్లిక్ రిపాజిటరీ అనేది ఇది ప్రైవేట్ రిపాజిటరీ. అండ్ ఈసీఆర్ అనేది నాకు ఇక్కడ పబ్లిక్ రిపాజిటరీ కూడా అవైలబుల్లో ఉంటుంది. అది ఏది అంటే అమెజాన్ ఈసీఆర్ పబ్లిక్ గ్యాలరీ అని కాల్ చేస్తాను. పబ్లిక్ గ్యాలరీ ఈ రకంగా. ఓకే, నాకు ఇక్కడ డైరెక్ట్ గా నేను బయట అంటే ఏడబ్ల్యూఎస్ లో కాకుండా నేను బయట దాన్ని లాంచ్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ ను సేవ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఏది యూజ్ చేస్తాను, అమెజాన్ డాకర్ హబ్ యూజ్ చేస్తాను. నేను ఏడబ్ల్యూఎస్ లో యూజ్ చేయడానికి ఎలా అని చెప్పేసి అంటే ఏడబ్ల్యూఎస్ లో కూడా నాకు ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం పబ్లిక్ రిపాజిటరీ కూడా ఉంటుంది. పబ్లిక్ రిపాజిటరీ ఏది, అమెజాన్ ఈసీఆర్ పబ్లిక్ గ్యాలరీ అని చెప్పేసి మనము కాల్ చేస్తాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ నాకు యాక్చువల్గా ఒక విఎం, ఎప్పుడు మనం విఎం క్రియేట్ చేస్తామో దానిపైన యాప్స్ రన్ చేస్తూ ఉంటాము, యాప్స్ ఇవన్నీ చేస్తుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఆ డేటా సెంటర్ లో ఏ రకంగా నాకు విఎం ఎక్కడ అవుతుంది అంటే ఫస్ట్ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం దీన్ని హార్డ్వేర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఈ హార్డ్వేర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనిపైన లేయర్ ఏముంటుంది అంటే నెక్స్ట్ దీనిపైన ఏమేస్తారు, టాప్ ఆన్ దిస్ హోస్ట్ ఓఎస్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ నీకు ఏముంటుంది అంటే హైపర్ వి అంటే హైపర్వైజర్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేసుకోవచ్చు, హైపర్ వి. దీనిపైన ఏం క్రియేట్ చేస్తానంటే నా విఎమ్స్, నా ఓఎస్ అండ్ నా విఎం అన్నది. దీనిపైన నేను మల్టిపుల్ విఎమ్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, విఎం అండ్ విఎం3 ఈ రకంగా నేను క్రియేట్ చేసుకోవచ్చు. దీనిపైన నేను ఏం వేస్తాను, యాప్స్, నాకు కావాల్సిన యాప్స్ ఏవైతే రన్ చేయాలనో ఆ యాప్స్ నేను వేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఫస్ట్ నా హార్డ్వేర్, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానిపైన ఏం వేస్తున్నా, పోస్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేస్తున్నా, దానిపైన నేను ఏం వేస్తున్నా హైపర్ వి వేసిన తర్వాత దానిపైన నేను ఏం చేస్తున్నా విఎమ్స్ 1 2 3 4 5 ఈ రకంగా. అంటే దాని కెపాసిటీ, నా హార్డ్వేర్ కెపాసిటీ అండ్ ఓఎస్ బేస్ చేసుకొని నేను మల్టిపుల్ విఎమ్స్ నేను క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది ఆప్షన్. దానిపైన నేను యాప్స్ రన్ చేస్తాను. దెన్ వాట్ అబౌట్ డాకర్ ఏ రకంగా వర్క్ అవుతుంది? మనం డాకర్ అనేది కొద్దిగా కంపేర్డ్ టు ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దీంతో కంపేర్ చేస్తే నాకు డాకర్ కంటైనర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, నాకు చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి, డౌన్ టైం కూడా తక్కువ ఉంటుంది, రిట్రీవ్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. బట్ దాని ఆర్కిటెక్చర్ ఎట్లుంటుందో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైనా మ్యాండేటరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఏది మీ హార్డ్వేర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఈస్ కామన్ థింగ్. అండ్ దీనిపైన నేను ఏం వేస్తానంటే పోస్ట్ ఓఎస్ ఉంటుంది, పోస్ట్ ఓఎస్. బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నా EC2 ఇన్స్టెన్స్ ను రన్ చేస్తాను. ఇక్కడ నేను EC2 అంటే నా విఎం ఇక్కడ క్రియేట్ చేస్తాను. దీని టాప్ ఆన్ దిస్ నేను ఏం చేస్తానంటే డాకర్ డిమాన్. దీనిపైన నేను డాకర్ కంటైనర్స్ ని ప్లేస్ చేస్తాను.
ఎన్ని కావాలంటే అన్ని, నీకు ఎన్ని సపోర్ట్ అయితే అన్ని కంటైనర్స్ ఈ రకంగా. ఇవన్నీ ఏంటివి? నీ డాకర్ కంటైనర్స్. నీ డాకర్ కంటైనర్స్ ఈ రకంగా. నువ్వు ఎన్ని కావాలంటే అన్ని ప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ దిస్. ఇవన్నీ మెయిన్ థింగ్ ఏదంటే డాకర్ కంటైనర్స్ మీకు లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ ఉంటాయి. మనం క్యూబర్నెటిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే వాటిని ఇక్కడ మనం ఏం కాల్ చేస్తామంటే పాడ్స్ అని చెప్పేసి మనము కాల్ చేస్తాం. ఈ డాకర్ను మీరు క్రియేట్ చేసేటప్పుడు అది ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. లైక్ ఫస్ట్ ఒక డాకర్ ఇమేజ్ని మీరు తీసుకోవాలి, దాన్ని రన్ చేయాలి, దాన్ని పుల్ చేసుకోవాలి, పుష్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ ఒక డాకర్ ఫైల్ను మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఆ స్క్రిప్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒకటి లైక్ దిస్ ఏదో మీరు సమ్వాట్ రాశారు. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి? మీరు బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది? ఇక్కడ ఈ బిల్డ్ చేసినప్పుడు దిస్ ఈజ్ మై డాకర్ ఇమేజ్, DOCKER డాకర్ ఇమేజ్. ఈ డాకర్ ఇమేజ్ అంటే ఫస్ట్ డాకర్ ఫైల్ ఒకటి రాసుకున్నారు, దాన్ని బిల్డ్ చేసి డాకర్ ఇమేజ్ చేసుకున్నారు. ఆ డాకర్ ఇమేజ్ అనే దాన్ని నేను ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? సేవ్ చేయాలంటే నేను ఏది పుష్ చేయాలి. సేవ్ చేయాలి అంటే పుష్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ నేను సేవ్ చేశాను? ప్రీవియస్ స్లైడ్‌లో మనం చెప్పినట్లు లైక్ డాకర్ హబ్‌లో అయినా నేను సేవ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ అమెజాన్‌లో ఏది? అమెజాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏది ప్రొవైడ్ చేస్తున్నాడు అమెజాన్ వాడు? కంటైనర్ రిజిస్ట్రీ. ఇది అంటే నేను ఈ రెండింటిలో ఎక్కడైనా కూడా ఇక్కడ కానీ నేను సేవ్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు నేను ఏం చేసుకుంటాను? పుల్ చేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను? పుల్ చేసుకుంటాను. పుల్ చేసిన తర్వాత నా డాకర్ ఇమేజ్‌ని ఇక్కడ సేవ్ చేసుకున్నా. ఎక్కడ? హియర్. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే అవసరమో దాన్ని యూజ్ చేసుకోవాల్సిన టైంలో నేను ఏం చేస్తాను? పుల్ చేసుకుంటాను. డాకర్ ఇమేజ్‌ని పుల్ చేసుకొని ఆ తర్వాత నేను ఏం చేస్తాను? నాకు రన్ అయిన నా బిల్డ్ అయిన ఆల్రెడీ డాకర్ ఇమేజ్‌ని రన్ చేస్తాను. ఎక్కడ? లైక్ మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నారో దాంట్లో నేను రన్ చేస్తాను. ఇఫ్ దట్ ఈస్ పైథాన్, జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, మైసీక్వెల్ అనుకుంటే మైసీక్వెల్. ఆ రకంగా. ఈ లాస్ట్‌లో మీరు ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దిస్ ఈస్ అవర్ డాకర్ కంటైనర్. లైట్ వెయిట్ డాకర్ కంటైనర్ అని చెప్పి కూడా మనము కాల్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రాపర్‌గా వినండి. ఫస్ట్ నేనేం చేస్తున్నా? చేంజ్ చేద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నా? ఒక డాకర్ ఫైల్‌లో రాసుకున్నా. రాసుకున్న తర్వాత దాన్ని బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన తర్వాత అది ఏమైంది? డాకర్ ఇమేజ్ అయింది. ఆ డాకర్ ఇమేజ్ నేను ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకోవాలి కాబట్టి నా డాకర్ హబ్‌లో గాని లేదు అంటే ఆర్ ఆర్ డాకర్ ఈసీఆర్‌లో గాని, అమెజాన్ ఈసీఆర్ దాంట్లో నేను పుష్ చేసి పెట్టుకున్నాను నా రిపాజిటరీలో. ఓకే. ఇఫ్ దట్ ఈస్ పబ్లిక్ యాక్సెస్, మీరు పబ్లిక్ యాక్సెస్ అయినా దానికి ఇచ్చుకోవచ్చు. లేకపోతే ప్రైవేట్ యాక్సెస్ ఇంటర్నల్‌గా నేను యూజ్ చేసుకోవాలి, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వను అంటే అది సెకండరీ, అది మనం దాని తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ డాకర్ హబ్ ఆర్ అమెజాన్ ఈసీఆర్. ఇది అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడైతే అవసరమో ఆ టైంలో నేను ఫుల్ చేసుకోవాలి కదా. నేను సేవ్ చేసుకొని పెట్టుకునేందుకు నాకు ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకోవడానికి లైక్ దిస్ నేను తీసుకున్నా. మళ్ళీ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నా? రన్ చేస్తున్నా. రన్ చేసిన తర్వాత అది ఏమైంది? ఒక కంటైనర్‌గా క్రియేట్ అయిపోయింది. ఆ కంటైనర్ నేను ఏం కాల్ చేస్తా? డాకర్ కంటైనర్ అని చెప్పేసి కాల్ చేస్తా. డాకర్ కంటైనర్. అది నోడ్ జేఎస్ కావచ్చు. అంటే మీరు దేనిపైన రన్ చేస్తున్నారు అనేది. అది నోడ్ జేఎస్ తీసుకుంటారా? లేకపోతే జావా ప్లాట్‌ఫార్మ్ తీసుకుంటున్నారా? లేకపోతే పైథాన్ తీసుకుంటున్నారా? లేకపోతే డీబీ కోసమా? ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అది మనం యూజ్ చేసే అప్లికేషన్ పైన డిపెండ్ అయి ఉంటది. బట్ నార్మల్‌గా మనం క్రియేట్ చేసుకున్న EC2 ఇన్‌స్టెన్స్ పైన యాప్‌ని రన్ చేయడం కంటే ఈ రకంగా మీరు డాకర్ ఇమేజ్‌ని తీసుకొని దాన్ని రన్ చేసి కంటైనర్‌ను మీరు క్రియేట్ చేసుకున్నారంటే దిస్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ మైక్రో సర్వీసెస్. అంటే ఒకదానిపైన ఇక్కడ నేను నాట్ ఓన్లీ వన్ ఈ ఇమేజ్‌ని బేస్ చేసుకొని నేను మల్టిపుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక దానిపైన ఏదైనా ప్రాబ్లమ్ పడింది అంటే ఒకదానికి ఒకటి ప్రాబ్లమ్ వస్తుంది. దాని ఎఫెక్ట్ ఇంకొక దానిపైన పడకుండా ఉంటుంది. అండ్ దీన్ని ఏడబ్ల్యూఎస్ వాడు ఏ రకంగా మేనేజ్ చేస్తాడు? అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఏ రకంగా మేనేజ్ చేస్తాడు అంటే దాంట్లో 4 టైప్స్. అమెజాన్ ఈసీఎస్. అమెజాన్ ఈసీఎస్. ఈసీఎస్ అంటే ఏంటి? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఓకే, ఇది అమెజాన్ వాడిది ఓన్ ప్లాట్‌ఫామ్. అండ్ ఈకేఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఒకటి ఈసీఎస్ అయిపోయింది కదా. ఈకేఎస్ ఇది ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. అండ్ ఏడబ్ల్యూఎస్
ఫార్గెట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫార్గెట్. అండ్ ఇంకొకటి ఈసీఆర్. ఈసీఆర్ అంటే ఈసీఆర్ అంటే ఏంటి? ఈసీఆర్ దేనికోసం మనం యూజ్ చేసేది? ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఫస్ట్ వన్ ఏది? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఇది అమెజాన్ ఓన్ ప్లాట్ఫామ్. అండ్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఇది దేనికోసము? ఇది అమెజాన్లో ఈ క్యూబర్నెటిస్ ను మేనేజ్ చేయడానికి. దిస్ ఇస్ ఓపెన్ సోర్స్. అండ్ ఏడబ్ల్యూఎస్ ఫార్గెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్ ఫార్గెట్ అనేది ఇది కూడా అమెజాన్ ఓన్ సర్వర్లెస్ కంటైనర్ ప్లాట్ఫామ్. సర్వర్ కూడా దీనికి అవసరం లేదు, సర్వర్లెస్ కంటైనర్ ప్లాట్ఫామ్. ఇదేది దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది? ఈసీఆర్ అండ్ ఈకేఎస్. ఈ రెండింటిని బేస్ చేసుకొని నాకు ఈ ఫార్గెట్ అనేది పనిచేస్తుంది. అండ్ స్పెసిఫిక్ గా కంటైనర్ ఇమేజెస్ ను స్టోర్ చేసుకోవాలంటే ఏవి అంటే ఈ కంటైనర్ ఇమేజెస్ లైక్ డాకర్ ఇమేజ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి పార్ట్స్ సంబంధించినవి, ఫిల్మ్ షాట్స్ సంబంధించినవి ఏవైనా స్టోర్ సేవ్ చేసుకోవాలి ఆ ఇమేజెస్ ఒక దగ్గర అనుకుంటే యూ కెన్ యూజ్ డాకర్ హబ్ అఫీషియల్ రిపాజిటరీ డాకర్ ఉన్నది. లేదు నేను ఏడబ్ల్యూఎస్ లో దాన్ని యూజ్ చేస్తాను అంటే అమెజాన్ కంటైనర్ రిపాజిటరీ. పబ్లిక్ అయితే నువ్వు పబ్లిక్, ప్రైవేట్ అయితే నార్మల్గా ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ అయితే ఈసీఆర్ లో గ్యాలరీ, అమెజాన్ ఎలాస్టిక్ కంటైనర్ రిపాజిటరీ గ్యాలరీ అని చెప్పేసి మనం కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ అవర్ డాకర్ బేసిక్స్. ఓకే, వీడియోను 1, 2, 3 సార్లు విన్నారు అంటే ఆ డయాగ్రామ్స్ చూస్తే మీకు అర్థమైనంత వరకు ఫస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ ఫర్దర్ సెషన్స్. ఓకే, లైక్ దట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కమింగ్ క్లాసెస్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ సెషన్స్. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.